దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన నడిపించడానికి ఇష్టపడి మనల్ని అందరూ కూర్చోబెట్టినందుకు దేవుని మహిమపరుచుకుందాం. దేవుని నామమునకు స్తోత్రం. ఎంత మంచి ప్రేమ అనేది యేసయ్యని పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీ నా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీ నా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కడ తిరిగినా, అడగకపోయినా అక్కడ తిరిగినా అల్పావు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నిస్సాధ్యమైన నీ ప్రజల క్షేమముకై, నిస్సాధ్యమైన నీ ప్రజల క్షేమముకై రాజాను మార్చిన పాడవు నీవు. నిస్సాధ్యమైన నీ ప్రజల క్షేమముకై, నిస్సాధ్యమైన నీ ప్రజల క్షేమముకై రాజాను మార్చిన, రాజాను మార్చిన రాజు నీవు. రాజులను మార్చిన రాజు, రాజులని కూర్చిన దేశారికి. రాజులను మార్చిన రాజు, రాజులని కూర్చిన దేశారికి. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ మధురమనం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ ప్రేమే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నిస్సాధ్యమైన నీ ప్రజల మేలులకై, నిస్సాధ్యమైన నీ ప్రజల మేలులకై అధికారుల ఆమను అణచినవాడా, అధికారుల ఆమను అణచినవాడా. అధికారాలను మార్చినవాడా, అధికారాలను మార్చినవాడా, అధికారాలను మార్చినవాడా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ ప్రేమే అమరం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ ప్రేమే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ ప్రేమే అమరం. నిస్సాధ్యమైన నీ ప్రజల కోసమై, నిస్సాధ్యమైన నీ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు, ఆకాశము నుండి మన్నాను పంపావు. బండలు తీర్చిన బలవంతుడా, మాయా పరులకుగా కాంచిన వాడా.
అమరం యేసయ్యా, నీ ప్రేమే మధురం యేసయ్యా, నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నీలా ప్రేమించేది ఎవరయ్యా. నీలా ప్రేమించేది ఎవరయ్యా. నీలా ప్రేమించేది ఎవరయ్యా. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు నామమునకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత మధురమో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఈరోజు ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నారంటే దేవునికి ఇష్టంగా ఉండడం ఎలాగా. దేవుడికి మనము ఇష్టంగా ఉండాలంటే వినుబుద్ధి దేవుడు కలుగు చేయాలి. ఎంత మనం చెప్తామో, ఎంతమంది వినకుండా నశించిపోతుంటే మనం ఏడ్చామో ఆ విషయం మనకు బాగా తెలుసు. కానీ వాళ్ళ విషయంలో మనం ఏమైనా ప్రార్థన చేయాలంటే వాళ్ళకి వినిబుద్ధి దయచే ప్రభా, మీరు లేకుండా మేమేం చేయలేమయ్యా, మీరు ఆకర్షిస్తేనే. పాట ఉంటుంది, ఆకర్షించుము దేవా నన్ను ఆదరించే ప్రభువా అని పాట ఉంటుంది. విన్నారా? అది దేవుడు వాక్యం కూడా ఉంది. ఆకర్షిస్తేనే కానీ అలా ఆకర్షించడానికి కొంత కన్నీరు కావాలి. దేవుడు ప్రాణం పెట్టాడు కాబట్టి మనకే అర్హత లేకుండా ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం అని ఉంది వాక్యం కదా, ఆయన కృప. ఇప్పుడు అలాగే వాళ్ళకి అర్హత లేనప్పుడు మన కన్నీరు కనీసం రావాలి కదా. రావాలంటే ఏది ఉండాలి మన దగ్గర? ఆయనకి ఇష్టంగా మనం ఉన్నప్పుడే ఆ కన్నీరు వస్తుంది. లేకపోతే నాకు ఏది లేదు, సోమపోతలకు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళాను కదా, వచ్చాను కదా, పిలిచారు కదా, దేవుని దగ్గర రాకపోతే ఏమనుకుంటారు, ఇవి శరీరానుసారమైన ఆలోచనలు. కానీ దేవుని మనసు అనేది ఒకటి ఉంది. దేవుని మనసు ఒకటి ఉంది. అది దేవుడు మనకి ఇష్టమైనవి ఆయన ఇస్తాను మీకు తన్ను ప్రేమించే వారికి అని ఉంది వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట ఉంటుంది. కానీ ఆ మాటని అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, అవి హృదయానికి గోచరము కావు, కానీ మనకైతే గోచరం అవుతున్నాయి అని ఉంటుంది. వాళ్ళు ఎవరంటే దేవుడికి ఇష్టమైన ప్రజలకి గోచరం అవుతాం. ఏంటంటే కళల ద్వారా, దర్శనాల ద్వారా ఎదురు మనిషి బాధని తెలియపరుస్తాడు. ఏసేలా మనం ప్రాణం పెడదాం అనుకున్నా పెట్టలేము, పెట్టేద్దామని ఉంటుంది కానీ పెట్టలేము. అది ఆయన సహాయం చేయాలి. ఎంతమంది హతసాక్షులు అయిపోయారు కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎలాగైపోయారు కాదు. ఇప్పుడు కూడా ఇలా చేతులు ఇలా కట్టేసి ఇలా మేడ ఇలా పెట్టి అలాగా పెద్ద కత్తో అలా నరికితే తలకి అక్కడికి వెళ్ళిపోతుంది, బాడీలు ఇలా చేస్తున్నారు. అలాంటి వీడియోలు వస్తున్నాయి ఇప్పుడు అనేకమైన ప్లేసుల్లో అలాగే జరుగుతున్నాయి. కానీ దేవుడు దగ్గర మన కన్నీరు కార్చకపోతే మనకి ఎంత పనిష్మెంట్ ఉంటుంది? ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఆ కన్నీరు వస్తుంది. ఏదో చెప్పేసరిలో నా పని అయిపోయిందని కాదు. ఎందుకంటే ప్రతి కన్నీటి బొట్టును కూడా నేను కబినలో దాచాను అంటున్నాడు. ఆయన కబినలో దాచాడు. నువ్వు ఎంత కన్నీరు కాలుస్తావు, నేను చేశాను లేదు కాదు. ఇక్కడ వాళ్ళకు వినుబుద్ధి కలిగించేలాగా కన్నీరు కార్చమంటున్నారు. అదేంటంటే తీసావమ్మా, అది 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం గురించి చదువు. కొన్ని ఆత్మలు ఉన్నాయి, అవి లైన్ గా చదివితే అర్థమవుతుంది. అది ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, తన్ను ప్రేమించేవారు ఎవరికి? తన్ను దేవుడు ప్రేమించాలి. ఇప్పుడు దేవుడు ఎలా ప్రేమించాడో మనం పాట పాడాలి. మనం ప్రేమించద్దా? ఒక సైడే ప్రేమ ఉంటుందా? రెండు సైడ్లు ప్రేమ ఉండాలి. ఆయన ఎంత ప్రేమించాడు?
అడగకపోయినా అక్కర్లు ఎరిగిన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. అడగకపోయినా ఎవరికి ఇస్తాడు? అడగకపోయినా ఆయన ప్రేమించే దేవుడు అని నువ్వు అర్థం చేసుకుంటున్నావు, కానీ ఆయన నువ్వు రివర్స్గా ప్రేమించట్లేదు. నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు వేయకుండా ఆయన శిష్యురాలుగా తయారవుతావు, ఆయన శిష్యుడిగా తయారవుతావు. మత్తయి 28, 18, 19, 20 వచనాల్లో ఉన్నట్టుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి మీరు సువార్త ప్రకటించండి, నాకు శిష్యుడిగా తయారు చేయండి, నా మూలంగా బాప్తీసాలు ఇవ్వండి, నేను ఏ సంగతులు చెప్పానో అవి మాత్రమే బోధించాను. కానీ సొంత బోధ ఆ సొంత బోధ చేయకూడదు. మన సొంతంగా ఏది కూడా చెప్పకూడదు. చెప్తే తెగులు వస్తే జీవ గ్రంథంలో పేరు లేదని ప్రకటన 22, 18, 19 ఉంది. కాబట్టి ఆ భయం పెట్టుకొని దేవుడు ఏటి చెప్పారో ఇతరులు చెప్పుతున్నా దానికి ఏకీభవించకూడదు. దొంగలతో ఏకీభిస్తే చీల్చేస్తాను, తప్పించినోడు ఎప్పుడు ఉండడని కీర్తన 50వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో ఉంది. మనం చూసుకోవాలి. పౌలు భక్తుడు అలాగే తన శిష్యుడికి అలాగే మీరు చూడండి, వాక్యం చూడండి అని చెప్పాడు ఆయన. కాబట్టి 2వ అధ్యాయం 2వ వచనంలో నేను చెప్పిన విషయాలు మీరు రాసుకోండి, చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలవునట్లు ఆ దర్శన విషయాన్ని మీరు రాసుకోండి అని ఉంది. ఎందుకంటే అది నిర్ణయ కాలంలో జరుగుతుంది. అది ఆలస్యం చేయకుండా, అది జాబ్ చేయకుండా అది జరిగిపోతుంది. ఒక ఆవిడికి అలాగే మొన్న బ్యాంకులో పనిచేస్తుంది ఆవిడికి కళ వచ్చింది. ఆవిడ నిన్న ఫోన్ చేస్తుంది, సగం ఫోన్లోని ఎవరో వచ్చారు ఉండండి అని ఫోన్ కట్ చేసింది. అంతే చెప్పింది. తను ఏం చెప్పింది? చెయ్యి ఇలా ముడతలో పడిపోయిందంట. చెయ్యి ఒకటే ఉంది కానీ బాడీ అంతా లేదంట. బాడీ అంతా లేదు. అంతకుముందు కాలు చెయ్యి మీద ఇంతంత మచ్చలు వచ్చేసి ఎలర్జీ వచ్చేసినట్టు చూపించారు. ఒక చెయ్యి వచ్చింది, రెండో చెయ్యి, కాలు ఇవన్నీ వచ్చేసినట్టు చూపించింది. ప్రార్థన చేస్తే దేవుడు విడుదల ఇచ్చాడు. ఈ ప్రార్థన, ఈ స్వస్థత అనేది విడుదల ఇస్తాడు, కానీ అది సరి చేసుకోకపోతే ఇప్పుడు రెండోది వచ్చింది కళ. ఎందుకు వచ్చింది? యోగు 33:14 ఉంటుంది. ఏంటంటే అది కళలో దేవుడు మాట్లాడే విధానం. అది మంచం మీద పడుకున్నప్పుడు దేవుడు కళ ద్వారా మాట్లాడతాడని చాలా మంది లక్ష్య పెట్టాలని అక్కడ ఉంటుంది. కాబట్టి అది నిర్ణయకాలం జరుగుతుంది. అది జరగడానికే ఆతృత పడుతుందని ఉంది హబక్కూ 2వ అధ్యాయం 2వ వచనంలో. కాబట్టి దేవుడు మనసు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి అంటే ఏంటి ఉండాలో అక్కడ ఉంది. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ వాక్యాన్ని ఇంకొకలాగా చెప్తారు. అది భౌతికంగా చెప్తారు. ఎలాగంటే ఏదైనా కార్యం దేవుడు చేశాడు అనుకో, ఆ కార్యం శరీర సంబంధమైన కార్యం, ఏదైనా ఇల్లు కట్టారనుకో, లేకపోతే పెళ్ళి అయింది అనుకో, ఏదైనా లాటరీ పెరిగింది అనుకో, అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, ఇలా చెప్తారు. అసలు ఆలోచించారా? ఎందుకు చెబుతున్నారంటే కారణం కూడా ఇక్కడ ఉంది, ఇందులోనే ఉంది. అది చూడండి, మొదటి కొరింథీ 2వ అధ్యాయం చదవమ్మా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచను? ఏమి సిద్ధపరిచాడంటే అవి ఏమి సిద్ధపరిచాడంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకోవాలని. ఆయనకి కనురెప్ప పాటలను అలా వాడబడినప్పుడు వాళ్ళకి నీతి కిరీటాలు, అక్షయ కిరీటాలు, జీవ కిరీటం ఇవి ఇవ్వడానికి, ఆ కిరీటాల కోసం కూడా ఒకసారి చెప్తున్నాం, మధ్యలో చెప్పుకుంటున్నాం. అన్ని ఒకసారి సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు అయిపోతాయి ఇప్పుడు మాట్లాడుతుంటే. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పాను, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అందులోని కదా. కానీ మనం ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు, మనం ఎలా ప్రేమిస్తున్నాం? దేవుడు ఏం సిద్ధపరిచాడు ప్రేమించిన వాడి కోసం? అవి కంటికి కనబడలేదంటే చెవికి వినబడలేదట, హృదయానికి గోచరం కాలేదట. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు, రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అది ఇప్పుడు ఆత్మ వల్ల బయలుపరుస్తున్నాడు. ఇవి కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు ఏం చేస్తున్నారు? బయలుపరుస్తున్నాడా లేదా? మరి మేడగది అనుభవంలో బయలుపరిచాడా లేదా? మరి పెంతెకొస్తు సంఘంలోని ఆ ఒలీవల కొండ మీద 500 మంది ఉంటే అందులో దేవుడు పిలిచారు. మేడగది అనుభవంలో
ఇవన్నీ కూడా కంటికి కనబడడానికి, చెవికి వినబడలేని వాళ్ళని 500 మందిని పిలిచాడు ఒలీవల కొండ మీద ప్రార్థన చేస్తూ. పిలిస్తే ఎంతమంది వచ్చారమ్మా? 160 మంది. 120 మంది మేడగదిలోని పెంతెకొస్తు పండుగ రోజు ప్రార్థన చేస్తే అక్కడ చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు అందరినీ ఒకలాగే ప్రేమిస్తున్నాడు కదా. ఆ ప్రేమిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ ప్రేమను అవి కంటికి కనబడలేదట. ఆ దేవుడు బహుమానాలు సిద్ధపరిచాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆ మర్మాలు కూడా దేవుడు పరిశోధిస్తున్నాడంట. ఆ మర్మాలు చూడు, ఇందుని గురించి దేవుడు తను ప్రేమించే వారి వరకు ఏమి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయానికి ఇవి గోచరం కాలేదు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు. దేని ద్వారా బయలుపరుస్తున్నాడు? కళలు ఇవన్నీ కూడా వస్తున్నాయంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. అమ్మ నువ్వు ఇవి సరి చేసుకో అని చెప్తున్నాడు. నువ్వు సరి చేసుకో, ఇదిగో ఇలా జరుగుతుంది. ఎందుకమ్మా కళ వచ్చింది? అది ఒకటి అంతకు ముందు తన భర్త చనిపోయాడు. చనిపోక ముందు చెప్పారు తనకి ప్రార్థనా వరం ఉంది. దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఏంటది? ఒకళ్ళు ప్రార్థనా పరుల్లాగా, అదే 4:11-12 వచనాలు ఉంటుంది ఆ మాటలు. కొందరిని బోధకులుగా, ఉపదేశకులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా దేవుడు పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే వీళ్ళని సంఘంలో దేవుడు నియమించాడు. మరి అలాంటివన్నీ కూడా దేవుడు చేశారు మన జీవితాల్లో, మనకున్న బ్రాంచెస్ లో చేశారు. అవి కంటికి కనబడుతున్నాయి, అప్పుడు చెవికి వినబడుతున్నాయి, హృదయం. అందుకే మనకైతే పాప అక్కడ కూర్చో. ఏం పేరు నీ పేరు? కూర్చో అక్కడ, అమ్మ డిస్టర్బ్ చేయకు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుస్తున్నాడట. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధిస్తున్నాడు. ఆ మర్మాలని దేవుడు పరిశోధిస్తున్నాడట. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మాలను కూడా పరిశోధించుచున్నాడు. ఆయన బయలుపరిచిన అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనుషుల్లోనే పరిశోధిస్తుంటాడు. ఎవరిలో ఉండి? మనలో ఉండి. నిజంగా అది సాతాను చూపించిందా లేకపోతే దేవుడు చూపించారా? వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి అర్థమైపోద్ది. ఒకసారి చెబితే వెళ్ళలేదు, వాళ్ళు రెండోగా వస్తుంది. అది నెరవేరిపోయింది. ప్రార్థన చేసినప్పుడు ఒక తీర్మానం చేసుకుంటారు. అది దానికి ఆ తీర్మానం తగినట్లుగా జీవించకపోతే ఏం జరుగుతుంది? శోధనలు వచ్చేస్తాయి. శోధనే దేవుడు అవి జరగక ముందే దేవుడు మాట్లాడతానని యోగ 33:18 ఉంది. అలాగే యోగ 33:14 నుంచి ఉంది ఆ మాటలు. అలా జరగక ముందు అప్పుడు ఏం చేయాలి? అటువంటి కీడికాలు వచ్చినప్పుడు వెంటనే కొన్ని ఆ కలవ తగినట్లు వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఒక తీర్మానం చేసుకోవాలి. దేవా నీ చిత్తపరం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారని ఉంది కదా వాక్యం. మొత్తం 7:21 ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలను నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదని, నీ నామంలో అద్భుత కార్యాలు చేయలేదంటే అక్రమం చేయాలని పొండి అన్నాడు ఆయన. కాబట్టి మెయిన్ ఏంటంటే ఈ స్వస్థతలు, ఈ దెయ్యాలు వెళ్ళగొట్టడం, ఇవన్నీ మెయిన్ గా చూసుకొని అవి దేవుడు చేశాడు కదా అని. దేవుడు చేస్తాడు కానీ దేవుడిని దొక్క పెట్టకూడదు. అక్కడ నుండి ఆ సాక్ష్యం పట్టుకొని కొంతమందిని రక్షించినప్పుడు దేవుడు వాడికి బహుమానాలు ఇస్తాడట. తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాదు. దానికి ఇక్కడ నుండి హృదయం గోచరం అవుతుంది ఆ విధంగా. కాబట్టి యేసయ్య ప్రేమ ఎంత మధురంగా ఉందో, ఆ మధురమైన ప్రేమను మనము అది రుచి చూసాము. కాబట్టి అది కూడా కీర్తన గ్రంథం ఉండేది. దేవుడి ప్రేమను రుచి చూసి తెలుసుకోండి. ఆ రుచి అందుకు చూపిస్తాడు. అంతేగాని దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, క్షమించే దేవుడు అని అనుకొని అది నిర్లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్య పెడితే 2 కొరింథీ 5:10 నువ్వు శరీరంతో జరిగించిన మంచివైనా సరే
చెడ్డమైనా సరే ప్రిస్కిల్లా అవి న్యాయపీఠం ముందు లెక్కప్ప చెప్పాలట, ప్రత్యక్షం అవ్వాలంట. ఇటు చూడు, న్యాయపీఠం ముందు నువ్వు ప్రత్యక్షం అవ్వాలి. నీ శరీరంతో ఈ రోజంతా ఏడ్ చేసావు, ఎంతమంది బిడ్డలకి నీ సాక్ష్యం చెప్పి వాళ్ళు వెలిగించావు. ఇప్పుడు స్వస్థపరిచాడు, నేను బ్రతికించాడు. దేనికంటే ఇంకొక బిడ్డను బ్రతికించడానికి. దిక్కులు చూసుకున్నది ఏం అర్థమవుతుంది. దేవుని దగ్గర వెంటనే పశ్చాత్తాపడాలి. నేను నీ సాక్షిగా ఉంటానయ్యా, నీ బిడ్డల్ని నేను అటువంటి నాలాంటి బిడ్డల్ని నేను విడిపిస్తాను ప్రభువా, ఆ విధంగా నేను ఉంటానయ్యా, నేను ప్రార్థన చేస్తాను అటువంటి బిడ్డల కోసం అని ప్రార్థన చేసినప్పుడు యెషయా 55లో ఒక మాట ఉంటుందమ్మా, నేను చదివేస్తాను. చెవికి వినుబుద్ధి పుట్టగా తిరుగుబాటు చేయలేదు, చెవి గడ్డ వినుబుద్ధి కలిగిస్తాడంట. ఎప్పుడైతే వాళ్ళని తీర్మానం చేసుకుంటావో నీ చెవికి వినుబుద్ధి కలిగి చేస్తాడట. వింటున్నావా? ఎలా చూడాలి? వినుబుద్ధి కలిగిస్తాడు. వినుబుద్ధి కలిగించినప్పుడు నీ హృదయంలో మనసులో ప్రింట్ అయిపోతుంది. నీకు ప్రింట్ అవుతే ఇంకొకరికి ప్రింట్ చేయడానికి వెళ్తాం. నీకేం గుర్తుండదు. ఆ సాతానుడు వచ్చి గోధుమలకి దేవుడు ఇక్కడ విప్పుతుంటే పక్కన గురువులు విప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నీకు వాక్యం ఎలా గుర్తుంటుంది? వాక్యములు దేవుడు ఏం చెప్తారు? తెగుళ్ళు వస్తాయి, జీవనంలో పేరు ఉండదు అంటున్నాడు ఆయన. ఆయన మాటలు కరెక్ట్గా బోధించకపోతే కఠినమైన తీర్పు ఉంటుందని యాకోబు 3:1 ఉంది. కాబట్టి మనం కరెక్ట్గా బోధించాలా, దేవుని పిల్లలు కరెక్ట్గా చెప్పాలా లేదా? మరి అది ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఆ వినుబుద్ధి అనేది మనకు ఉండాలి. ఇంకొకరు లేనప్పుడు మనం అది విడుదల పొందుకుంటాం కాబట్టి అది మన ఒంటిలో ప్రింట్ అయినప్పుడు మనం కరెక్ట్గా వాళ్ళకి కూడా చెప్పడానికి ఆ వినుబుద్ధి కలిగిస్తాడు. ఎక్కడుందా మాట? యెషయా 50వ అధ్యాయంలోని 5వ వచనంలో ఉంది. కాబట్టి ఆ వినుబుద్ధి కోసమే ప్రార్థన చేయాలి. కన్నీరు అనే కవినలో దేవుడు దాచి ఉంచాడు. మన కన్నీరు ప్రతిదీ కూడా దేవుడు వీళ్ళకి ఏంటి ఇస్తున్నాడంట? ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాదు. ఎందుకంటే కనురెప్ప పాటలో మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతాడు ఆయన. మనం నేర్చుకున్నాం. 1 కొరింథీ రాసిన పత్రిక 51వ వచనంలో ఉంటుంది ఆ మాట. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుడు తను క్షమించు వారి కొరకు ఏ సిద్ధపరచునా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. ఆ గోచరమైనవి అవన్నీ కూడా ఆ బహుమానాలు ఎక్కడిస్తారన్నది 1 కొరింథీ 15వ అధ్యాయము 51వ వచనంలో ఉన్నది. అక్కడ ఎలాగ తీసుకెళ్తాడు ఆయన అవన్నీ మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 51 ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. ఇది మర్మం, గోచరం. ఈ గోచరం కాలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు కదా. ఆ మర్మం కదా అది. మనకైతే బయలుపరుస్తాడు అంటున్నారు. ఎలా బయలుపరుస్తాడు ఆయన? ఇది ఒక మర్మం, అందరికీ చెప్పడు. మర్మాలు అందరూ చెప్తారండి, అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది చెప్తే వేస్తే కదా, టైం వేస్తే కదా. దేవుడికి ఇష్టంగా ఉన్న వాళ్ళకి ఈ మర్మాలు బోధిస్తాడు. అది మత్తయి 4వ అధ్యాయంలో ఉంటుంది చదువుకుంటే. ఇదిగో మీకు ఈ మర్మము తెలియజేయుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కలపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఘోరం రోగులు అప్పుడు వృద్ధులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మాత్యమైన ఈ శరీరము అమర్త్యతను మత్స్యమైన ఈ దేహము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉందంటే శరీరం మట్టి అయిపోతుంది. తర్వాత దేవుడు మహిమ శరీరముతో దేవుడు తీసుకెళ్ళినప్పుడు అక్కడ బహుమానాలు ఇస్తాడు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు వరణం మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా,
నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణము ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇదంతా మన కృప. మనదేం లేదు, దేవుని కృప వలన మనకి దేవుడు అన్ని నేర్పిస్తున్నారు. చేయడానికి ఇష్టపడితే చాలు దేవుడు అటువంటి అభిషేకం ఇచ్చి, దేవుడు మన తోడై ఉండి విడువను ఎడబాయను అని అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉన్నాను, అలా చేస్తాడు. దాన్ని కృప అంటారు. ఈ కృప కూడా తరిగిపోయే కాలం వచ్చేస్తుంది. ఆ కృప తరిగిపోక ముందే మనం దేవునికి ఇష్టంగా నడవాలి. నడిచినప్పుడు ఇక్కడ 1 కొరింథీ 13:2 ఏముందంటే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలు పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అన్నిటికీ ఇప్పుడు మనం ప్రేమ కోసం దేవునికి ఇష్టంగా ఉండాలంటే తన్ను ప్రేమించేవాడు నాకన్నా గొప్పగా ఏదో చేస్తానంటాడు యోహాను 14. దేవుడు ప్రేమించేవాడు. ప్రేమించడం అంటే ఏంటి? ఎన్ని వరాలు ఉన్నాయి, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏమన్నా సరే ప్రేమ లేకపోతాయి. దేవుడు ప్రేమించాడని మనం పాట పాడుకున్నాం. ఎంత మంచి ప్రేమ యేసయ్యా అని పాడుకున్నాం. కానీ మనలో ఎంత ప్రేమ ఉందో, ఆయన ప్రేమ ఉంటే ఆయన పిల్లల్లా ఉన్నట్టు లెక్క. నన్ను ప్రేమించేవారు నాకన్నా గొప్ప కార్యాలు చేయగలరు అన్నాడు. ఆయన చేయగలము. ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు మీరు ఏది అడిగితే అది ఇస్తాను అని 1 కొరింథీ 1 యోహాను 3:21 ఉంది. అలాగా దేవుడు మనకి ఇస్తాడు. అడగకపోయినా అక్కర్లేని తీరుస్తానని అంటున్నాడు ఆయన. అర్థమైందా? అలాగా అడగకపోయినా అక్కర్లేని దేవుడు తీర్చేస్తాడు. కాబట్టి అటువంటి అక్కర్ల నుండి దేవుడు విడిపించేవాడు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నాడని నా తాత్పర్యము అని చెప్తున్నారు. మరి 1 కొరింథీ 1:12 ఇలా చెప్పుకుంటున్నారు. కానీ తండ్రి చిత్తాన్ని మాత్రం ఎవరు నెరవేర్చకుండా ఉన్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, అది చెప్తున్నారు. దేవుని పిల్లలుగా మనం ఉండడానికి 1 కొరింథీ 7:29 నేను చదివేస్తానమ్మా. ఏముందంటే నువ్వు చూస్తే చూడు, ఈ లోపల నేను చదువుతున్నాను. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది. ఏంటి సంకుచితమై ఉంది? ఇప్పుడు అంచె దినాల్లో ఉన్నామా లేదా? అవన్నీ జరుగుతున్నాయా? 90 సూచనలు ఉన్నాయి, అందులో 70 అయిపోయి ఇంకా రోజుకి జరుగుతూనే ఉన్నాయి. అంచె దినాల్లో అనేకమైన ప్రేమ చల్లారిపోతుందని ఉంది. అందుకే వ్యభిచారం అలా జరుగుతుంది. వాయువరుస ఏమి లేకుండా ధనం కోసము భార్యని భర్త అయితే, లేకపోతే తండ్రినేటి తల్లిని చంపేస్తున్నారు. ఎందుకంటే అక్రమం విస్తరిస్తుంది, అనేకులు ప్రేమ చల్లారిపోతుంది. నోబహు దినాల్లో ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? వినుబుద్ధి కలగాలి అని ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. తర్వాత ఏం చేయాలి? ఇంకొకటి 1 కొరింథీ 7:29 ఏముంది? సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలంట. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలంట. అంటే పరిశుద్ధంగా ఉండమని దాని అర్థం. అర్థమైందా? దేవుడితో గడపాలి. దేవుడు ఆ పెళ్లి కుమార్తె సంఘంగా మనము ఉండాలి. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమే ఆకాశం నుండి నేను మన్నాని కురిపించాడు అని చెప్తున్నాడు దేవుడు. మరి మన్నాని వాళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకి ఎంత ఇచ్చినా సరే బండను చేయించాడు ఆయన, ఎన్ని నీళ్లు ఇచ్చాడు ఆయన, మన మన్నాని కురిపించాడు. ఎన్ని చేసినా దేవుని మాట వినలేదు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు మరి 7 ఏళ్ల శ్రమ దినాల్లో ఉంటారని మనం ఆదివారం చెప్పుకున్నాం. చల్లా చెదురు అయిపోతారు.
ఆ చల్లా చెదురైపోయినారు. కొంతమంది వస్తారు, కొంతమంది అసలు వాళ్ళ దేవుని మరి రాజ్యానికి రావడానికి అది విధేయత అనేది చూపించరు. కాబట్టి భూలం రోగులు అప్పుడు మృతులు అక్షయగా లేపబడగరు, మనం మార్పు పొందుదము. ఇలా మార్పు పొందాలి అని అంటే, మార్పు పొందాలని ఉందా? కనురెప్ప పాటలో వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆ సింహాసనం దగ్గర మధ్యాకాశంలో ఆయన ఉన్నప్పుడు మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. అక్కడ మృతుల లోకంలో నుండి దేవుడు వాళ్ళని కూడా అక్కడ మనకన్నా ముందుగానే తీసుకొని వస్తాడు మధ్యాకాశంలో. తర్వాత మనల్ని తీసుకొని వెళ్తాడు. అది మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నది. అవన్నీ మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భార్యలు కలిగిన వాళ్ళు భార్య లేనట్టుగా ఉండమంటున్నాడు. ఎందుకంటే కనురెప్ప పాటలో దేవుడు పెళ్లి కుమార్తె సంఘంగా, సృష్టికర్త అయిన దేవుడు భర్తగా ఉన్నాడు. కాబట్టి సంఘం అనేది ఆ విధంగా సిద్ధపడి ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చినప్పుడు ఇక్కడ దేవుడు 1 కొరింథీ 2వ అధ్యాయంలోని మనం ఏం చదువుకున్నామో, మనకైతే ఇవన్నీ గోచరం అవుతాయి. ఎవరికైతే మరి కంటికి కనబడతాయో దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, ఇవి ఆత్మ వల్ల బయలుపరుస్తూ ఉంటాడు. అలాగే ఈ రోజు ఒకటి జరిగిందనుకో, ఏదైనా శ్రమ వచ్చిందనుకో, దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు ఇలా సరి చేసుకోవాలంటే బయలుపరుస్తాడు. అసలు దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా ఏదో దండం పెట్టుకొని కూర్చొని వచ్చేస్తే ఎలాగ పని ఎవరు చేస్తారు? దేవుని పిల్లల్ని ఎవరు రక్షిస్తారు? ఎవరి దగ్గర ఎందుకు నీకు ఆ సాక్ష్యం ఇచ్చారు? నిన్ను ఎందుకు రక్షించుకున్నారు? మరి శిష్యులుగా దేవుడు ఎందుకు వాళ్ళు లేకపోతే మనం ఈ రోజు ఈ విధంగా మనకు తెలియదు కదా. ఆయన శిష్యుల వల్ల మరి తోమ గారు రావడం బట్టి కదా మనం దేవుడు రక్షించుకున్నారు. మన భారతదేశాన్ని ఆయన ఎలా పరిచయం చేశారు, ఎలా చనిపోయారు. కాబట్టి మనం ఆ కింద వచ్చంలో ఒక మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ పనిచేస్తూ ఉండాలి మనిషిలో. దేవుని ఆత్మ, దేవునితో మనం అనుక్షణము దేవునితో ఉన్నామనుకో. ఒక పాట ఉంటుంది, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. అలా ధ్యానించినప్పుడు, దేవునితో కూర్చున్నప్పుడు ఆయన మర్మాలు ఈ విధంగా బయలుపరుస్తాడట. దేవుడి మర్మాలు కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనుష్యుల సంగతులు అతనిలో ఉన్న మనుష్యుని ఆత్మకే గాని ఒక మనుషుల్లో మరి ఎవరికి తెలియదు అన్నాడు. ఒక మనుషుల సంగతులు, ఒక మనుష్య ఆత్మ అనేది ఒకటి ఉంది. అది ఏ ఆత్మ అనేది మీరు పరిశీలించుకోవాలని చెప్తున్నారు కదా. కాబట్టి మనుషుల సంగతులట మనుష్యాత్మకే అర్థమవుతాయట. దేవుని సంగతులు 11వ వచనంలో ఉంది చూడమ్మా. ఒక మనుషుని సంగతులు ఆదరణలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని ఆ సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవటమై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. దేవుడు ఏంటి బోధించమని చెప్పారమ్మా? ఆత్మ నేర్పు మాటలు. ఆత్మ నేర్పించాలి మాటలు, మన మాటలు చెప్పకూడదు. చెప్పచ్చా? దేవుడు ఆత్మ నీలో ఉంటే నువ్వు ఇతరుల కోసం కన్నీరు కారుస్తావు. నీకు ఆ వినుబుద్ధి ఎలా కలిగిందో నువ్వు అది చెప్తావు. నీకు కూడా వినుబుద్ధి ఇస్తాడు దేవుడు అని చెప్పగలవు. ఒకేలా వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కూడా కాచగలవు కదా. దేవుడు ఆత్మ దేవుడు నీతో ఉన్నాడా లేదా? ఎవరి సంగతులు నువ్వు చెప్తున్నావు? పక్కింటి సంగతులు చెప్తున్నావా? నాకు ఇంకా పెళ్ళవలేదు, నా కోసం ప్రార్థన చేయండి. ఏంటి ఎవరు చేస్తారవి? మనుషులు చేస్తారా?
ప్రార్థన ఎలాగవుతుంది? మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, నీ పరలోకం తెలుసు, మీకు ఏది కావాలో అది ఇస్తానంటున్నాడు. ఆయనకి ఇష్టమైనవి చెయ్యండి, మీరు ఏది అడిగితే ఇస్తానంటున్నాడు కదా. నా ఇందు మీరు మీ అందు నా మాటలు ఉంటే ఏది అడిగితే నేను ఇస్తాను అంటున్నాడు ఆయన యోహాను 15:7. కాబట్టి అడగకపోయినా నేను అక్కర్లేని నేను తీరుస్తాను. మనం అడగకపోయినా అక్కర్లేని కూడా నేను తీరుస్తానంటాడు ఆయన. మనం అడగదా? నీకు పెళ్ళి అవ్వలేదని దేవుడికి తెలియదా? నీకు పిల్లలు పుట్టలేదని దేవుడికి తెలియదా? గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం అంటున్నాడు ఆయన. నువ్వు ఇష్టమైన చేయలేదు, ఆయన బహుమానం అందుకోవట్లేదు. నిన్న ఆత్మదేవుడు నిన్ను అలా నడిపిస్తాడు. సరేనమ్మా నీకోసం ప్రార్థన చేస్తానమ్మా అంటే అవుతుందా? అది ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకి కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవునాత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవునాత్మకే అర్థమవుతాయి, అందరికీ అర్థమవు. అందరూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చరు. అందుకే ఎన్ని అద్భుత కార్యాలు ఎవరు చేసినా మెయిన్ ఇష్యూ ఏంటి? అద్భుత కార్యాలు అక్కడ ఆయన నామలో జరుగుతాయి. దేవునాత్మ పొందుకోవాలి, తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవాలి, ఆయన గుండెల్లో బాధ ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఒక్కదానే రక్షించబడిపోతావు, మరి మిగిలిన వాళ్ళందరూ నీ ఇంట్లో వాళ్ళు, ఈ ఊరు దేశం అంతా పాడైపోతుంది. మరి ఎలాగా? ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవుని శిష్యులు? దేవుని శిష్యులు చేశారు కదా దేవునాత్మను మేడగదిలో పొందుకొని. మరి నువ్వు పొందుకొని ఆత్మ నడిపిస్తాడా? బ్రహ్మోత్సాత్మ నడుస్తుందా? నేను మనుష్యాత్మ నడిపిస్తుందా? లౌకికాత్మ నడిపిస్తుందా? ఎవరు నడిపిస్తున్నారో చెక్ చేసుకో కదా. ఎవరు నడిపిస్తున్నారు నన్ను? ఎందుకు ఎలాగానే చచ్చిగలను రాగానే మంచమెక్కిపోతున్నాను జబ్బుదల్లాగా అని అనుకుంటున్నావమ్మా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి కదా. ఒక దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమో భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే ఆవరణంలో మెట్ల దగ్గర కూర్చుంటేనే నీకు దేవుడు దీవిస్తాడు. నీకు ఆరోగ్యం వస్తుంది, అందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, నీకు వినుబుద్ధి వచ్చింది, వాళ్ళకు కూడా వినుబుద్ధి వచ్చేలాగా, వాళ్ళకు కూడా దేవుడు మేలు చేయాలని, వాళ్ళకు కూడా నువ్వు పొందుకున్న ఆశీర్వాదం వాళ్ళకు కూడా పొందుకోవాలని నీకు ఎప్పుడైతే ఉండదు అప్పుడు దేవుడు ఆయనకి ఇష్టమైన నువ్వు చేసావు కనుక నువ్వు ఏదడితే అప్పుడు ఇస్తానంటున్నా. అప్పుడు నీకు పెళ్లి జరగలేదా? పెళ్లి జరుగుతుంది. పిల్లలు పుట్టలేదా? పిల్లలు పుడతారు. ఏది కావాలంటే ఆయన ఇస్తానన్నాడు. అడగకపోయినా అక్కర్లేని తీర్చే దేవుడు అనేసి ఇప్పుడు మనం పాట పాడుకున్నాము. ఇప్పుడు ఆత్మదేవుడు ఎలాగా మనల్ని నడిపిస్తున్నాడు, అలాగే దేవుని సంగతులు దేవునాత్మే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై ఇవి తెలుసుకోవాలంటే మనము లౌకిక ఆత్మను కాక దేవుని ఎత్తులోంచి ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ అవి మనం బోధించాలి. ఇది ఆత్మ సంబంధమైనదా కాదా? నేను చెప్తున్న మాటలు ఆత్మ సంబంధమైనవా కాదా? ఇది తండ్రి చిత్తమా కాదా? ఇది దేవుని ఆత్మ కాదా అని చెప్పి మనల్ని రోజు రోజు కూడా పరిశుద్ధపరచబడడానికే ప్రార్థన, సహవాసము, రొట్టె విచ్చుటండి మీరు ఎడతెగక ఉండండి. అప్పుడు 43 వచనం ఉంటుంది. చూడ మన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42, 43 వచనాలు. వీరు అపోస్తలులు బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అది ఎవరు చేశారు? ఇది ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట ఎడతెగక ఉన్నప్పుడే దేవుడు కార్యాలు చేస్తారట. వాళ్ళు ఎలా వాడుకుంటారమ్మా? దెయ్యాలు వెళ్ళగొట్టే వారిలాగా, అద్భుతాలు చేసే వారిలాగా. అప్పుడు నీరు స్వస్థతలు ఇవన్నీ అలా రావాలి. అంతేగాని ఏసే నామములో ఈ దెయ్యాలు పోతాయి. ఏసు రక్తమే చేయమంటే పోతాయి. ఇప్పుడు కళ్ళలో కూడా
ఆవిడ ప్రార్థన చేయగానే మళ్ళీ వెలుగు వస్తుంది. అబ్బా నేను బాగానే ఉన్నానులే అనుకుందంటాను. బాగా ఉన్నట్టు లెక్క, లేకపోతే బాగోలేనట్టు లెక్క, నువ్వు ఇలాగ అయిపోతావు జాగ్రత్త సరి చేసుకోవడం అనే లెక్క. అక్కడ సరి చేసుకోమని చెప్తున్నారు అక్కడ. అది అర్థం అవ్వలేదు ఆవిడికి. 3 గంటలు వేసి ప్రార్థన చేస్తుంది, 2-3 చర్చలకు వెళ్తుంది. వాక్యము ఎక్కడ దేవుడు చెప్తున్నారు అది ఆలోచించుకోవాలి. దేవుని వాటి కోసమే బోధిస్తున్నాం మేము. పౌలు చెప్తున్నాడు కదా, ఆ మాట చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువు. దేని గురించి మనం బోధించాలి? దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి ఇవే కంటికి కనబడవు, చెవికి వినబడవు. కానీ ఎప్పుడైతే మనకి గోచరం అవుతుంటాయో, కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా గోచరం అవుతుంటాయో, అప్పుడు తండ్రి చిత్తం ఏంటి అని గమనించాలి. నా పట్ల ఇచ్చాడు తండ్రి చిత్తం ఇది, వినుబుద్ధి కలిగించుకోవాలి. దేవుడు ఆకర్షించేలా ఉండాలి. ఆయన నా పట్ల ఒక ప్రణాళిక పెట్టుకొని ఉన్నాడు. ఆయన ప్రణాళిక నెరవేరిస్తేనే నేను అలా సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తారో ఓన్లీ తండ్రికి మాత్రమే తెలుసు, కానీ ఇంకెవరికి కూడా తెలియదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలా లేదా? ఆ ఉండడానికి సాక్ష్యం, రోజు సాక్ష్యం ఉండాలా? మరి సాక్ష్యం ఏది? సాక్ష్యం రేపు చెప్తానయ్యా, రేపటికి నాకు సాక్ష్యం తెచ్చాడు. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి సాక్షిగా ఉండాలా లేదా? మనం శుక్రవారం అయిపోయాక మళ్ళీ ఒక రోజు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఆదివారం సాక్షిగా ఉండాలా లేదా? అనేక మంది దేవుడి పిల్లలకి ఇవన్నీ చెప్పి ఒక సాక్ష్యం తీసుకురావాలి కదా. ఈ వాక్యం అందుకు కదా మనకి ఇస్తున్నారు. దాని కింద చదువు, మనం వీటి గురించే బోధిస్తున్నామని ఉన్నది కదా, అవి బోధిస్తున్నామా లేదా? మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు పాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించాలి. ఎందుకు ఇష్టం ఉండట్లేదు? తండ్రి ప్రణాళిక చేయడము, దర్శనాలు, ప్రవచనాలు, అపోస్తుల బోధ ఎందుకు నచ్చట్లేదు? ఎక్కడైనా చూసావా? అదన్నీ నచ్చుతున్నాయి ఎవరికైనా? సండే స్కూల్ టీచర్ లాగా జక్కయ్య కథ, లేకపోతే అబ్రహాం కథ, ఏంటి ఆది కాండం నుండి మేము మొదలెడతాము అంటారు. నేను విన్నాను, చూశాను. ఆది కాండం నుండి మీకు బైబిల్ ఫుల్గా నేను నేర్పిస్తున్నాను, మనం అక్కడ నుండి చెప్పుకుందాం అని మొదలెడతారు. కుటుంబారాధనలు కూడా అలాగే ఉన్నాయి. అర్థమైందమ్మా? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాము. ఇవి మనం బోధించాలి. ఎంత అల్లరి చేసినా, దుష్టుడు దూరిపోయి, ఎవరిలో దూరిపోయి ఎంత అల్లరి చేస్తా మనం ఇవే బోధించాలి. ఎందుకంటే బోధిస్తే కఠినమైన తీర్పు ఉంటుందంట. ఆయనకి ఇష్టం లేని బోధ చేయకూడదు, లేకపోతే బోధ చేయడం మానేయనుంది. యాకోబు 3:1 నువ్వు బోధకుడిగా ఉండకు అని చెప్తున్నాను. బోధ చేయక్కర్లేదు, నీ ఇష్టమైన మనుష్య బోధ. అది మనుష్య బోధ. మనుష్యాత్మ ఉన్నది, లౌకికాత్మ ఉన్నది, దేవునాత్మ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనుషుల సంగతులు మనుషులకే అర్థమవుతాయట. లోకానుసారమైన మనుషులు ఉంటారు కదా, ఇటు సెల్ ఫోన్లో చూస్తారు, సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, లోకంలోని రాజకీయాలు అన్ని చూస్తుంటారు, టిక్ టాక్ లో చూస్తుంటారు, రాత్రి అంతా అదే పనిలో ఉంటారు. కొంతమంది నిద్ర పట్టి వరకు అదే పని, 1 గంట అయినా 2 అయినా. వాళ్ళకి బోధిస్తాడా? వాళ్ళకి ఏమి మర్మంగా ఉన్నాయో అవి కంటికి కనపడవాలి, చెవికి వినపడదు, హృదయానికి గోచరం అంటే వాక్యం అర్థం అవుతుంది వాళ్ళకి. కింద చూడు అమ్మా, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అది అంగీకరించాడు. అంత చెప్పినా సరే ఇలాగ ఎక్కడా లేదు, ఎవరు చేస్తున్నారు ఇలాగ అంటారు. ఇప్పుడు ఎక్కడా ఈ బోధ ఉంది అని అంటారు. అప్పుడు ఆనాడు కాలంలో చేశారంట. అవి అతనికి వెరితనంగా అలాగుంటాయి. అది
అతనికి వెరితంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. అది గ్రహింపజాలడు, గ్రహించలేడు. అవి గ్రహించలేనందుకు మనం ఏం చేయాలి? ఇప్పుడు చిన్నపిల్లలు ఉందనుకో, బొమ్మ ఇస్తాం, వాళ్ళకి బొమ్మలు ఇస్తాం. ఆ బొమ్మ దానికి పౌడర్ రాస్తారు, దానికి బట్టలు వేస్తారు, దానికి టిఫిన్ పెడతారు, వీళ్ళు తింటారు, తినమని చెప్తారు. ఇవన్నీ కూడా కొంతమంది ఎందుకు చేస్తారు? వాళ్ళు ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. అలా చిన్న పిల్లలు, ఈ ప్రకృతి సంబంధులు కూడా చిన్న పిల్లల లాంటి లెక్క అన్నమాట. ఆ చిన్నపిల్లల లాంటి లెక్క. వాళ్ళు ఎదిగాక అలా మాట్లాడరు కదా, వాళ్ళ జ్ఞానం వస్తుంది కదా. అందుకనే దేవుడు జ్ఞానము అడగాలి, దేవుడు జ్ఞానము అడగాలి. అప్పుడు జ్ఞానం అడిగితే సమయాలు పాలు విడిచిన దగ్గరే ఏంటమ్మా, పాలు విడిచాడు కదా ఆ దేవుని ఆలయంలో సమయాలు. మరి హన్న తెచ్చి వదులుతుంది కదా, దేవునికి సమర్పిస్తుంది కదా. తన పిల్లలు లేనప్పుడు కన్నీరు ఇలాగా కుమ్మరించి మరి దేవుడిని అడుగుతుంది. అలాగా ఏ సమస్య కోసమే దేవుడిని అడగాలి. సమయాలు ఏం చేశాడు? పాలు తాగే వయసులో దేవుని స్వరం విన్నాడు. ఆయనకి కంటికి కనబడ్డాయి, చెవుకి వినబడి పాలు తాగే పిల్లలు ఇచ్చాడు. దేవుడు మాట్లాడాడంటే ఎవరు నమ్ముతారా ఈ దినాలు? కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటి? చిన్నపిల్లలు బొమ్మలు దాటించడం కాదు, అలాంటి జ్ఞానంతో కూడా పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ప్రకృతి సంబంధం అంటే అది అర్థం. చిన్నపిల్లలకు ఆ టైంలో నుంచి ఆ బొమ్మలను తినిపించడం ఇవన్నీ కూడా అది కూడా చేయకూడదు. అది చేస్తారా? అది చేస్తే పది సమయాల కోసం ఎందుకు చెప్పండి? దేవుడు ఆ వయసులో నుంచి దేవుడు మాట్లాడాడని ఎందుకు చెప్తారు? దేవుడు ఎందుకు మనకు అది రాశారు? పుట్టినే రాయి కదా, సాక్ష్యం కదా, అది జరిగింది కదా. అప్పుడు మన జీవితాల్లో కూడా అలాగే జరగాలి. పిల్లలు అల్లరి చేయకూడదు, దేవుని దగ్గర అడగాలి. ఎంత అల్లరి చేసినా సరే దేవుని సన్నిధిలో అల్లరి చేయకుండా ఉన్నప్పుడు దేవుడు ఇంట్లో కూడా అల్లరి చేయాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక సాక్షిగా నిలబడతారు. ఇంకొక పిల్లలకి వాళ్ళు మాదిరికరంగా ఉంటారు. అమ్మో దేవుడి పిల్లలు, వాళ్ళతో దేవుడి దర్శనాల ద్వారా స్వరం ద్వారా మాట్లాడుతారు. ఏం లేదు అక్కడ మాట్లాడేది, చంటోడితో మాట్లాడేది దేవుడు. అప్పుడు మనం దేవుని పిల్లలు ఎలా పెంచాలి? దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు కదా, దేవుని మాటలు దేవుని పాటలు చూపించాలి కానీ ఇష్టం వచ్చినవి చూపించకూడదు. ఆ ప్రకృతి సంబంధులు ఎలా ఉంటారు? ఇప్పుడు చూడమ్మా, ప్రకృతి సంబంధులు కాబట్టి అలా చేస్తున్నారు ఆ పిల్లలు. ప్రకృతి సంబంధి అయిన వాడు మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడు. అది అతని వేరేతనంగా ఉన్నది. ఆత్మానుభవం చేతను వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అది ఎందుకు గ్రహించలేకపోతున్నారు? పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా దేవుడికి ఒకటే, అందరినీ వాడుకుంటారు అంటున్నాడు ఇక్కడ. అవునా కదా? అదేనా చెప్తుంది వాక్యం. ఆత్మానుభవం చేతను మేము బోధిస్తున్నామంటే ఇలాంటి బోధ చేయాలి. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాం. 1 కొరింథీ 2:13 ఉంది. మీరు బాగా అది పట్టుకొని ప్రార్థన చేయాలి. ఈ బోధ మేము చేస్తాం ప్రభా, శరీరానుసారమైన బోధ చేయము, దెయ్యాల బోధ చేయము. ఆ రెండు చూసుకొని ప్రార్థన చేసుకుందామే. ఒక 5-10 నిమిషాల్లోనే అయిపోతుంది. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడో మనకైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఈ క్రీస్తు మనసు కలిగిన వారికి ఎవరైనా బోధించారనుకో ఆ బోధలో వాళ్ళు నిలబడరు. ఏ బోధ నేర్చుకుంటే నేను ఏ సంగతులు చెప్పానో అవి మాత్రమే మీరు బోధించండి అని చెప్పారు. మత్తయి 28 సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుకున్నారు కదా, అక్కడ ఇదొక మాట చెప్పారు. దేవుడు ఏ సంగతులు చెప్పారో అవే మరి బోధించాలి. ఇక్కడ పౌలు కూడా అలాగే బోధించాడు. ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు సౌలు. దేవుని పిల్లల్ని ఒకప్పుడు అలాగే హింసించిన ఆయనే ఒక సాక్షిగా దేవుడు మన దగ్గర పెట్టారు. ఈ ప్రార్థన సావాసం రొట్టె విడిచడం అందరూ ఉండాలి కదా, అందరూ చెయ్యాలి. అది ఎడతెక్క చేసినప్పుడు 1 కొరింథీ 11:26 ఏముంది? బల్లారాధన తీసుకోవడానికి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయడి అని చెప్పున్నది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు అంటే నెలకు ఒకసారి ఎడతెగక. అపోస్తలులు 2:42 ఉంది కదా, ఎడతెగక అని ఉంది కదా, ఉందా లేదా? చదివే కదా. మరి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడి అని 2 సార్లు అక్కడ ఉంది. శరీరం తీసుకున్నప్పుడు రక్తం తీసుకున్నాడు, 2 దిక్కులు కూడా ఉంది.
అక్కడ 26వ వచనంలో 26వ వచనంలో ఎందుకు తీసుకోలేదు తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకొని తీసుకోవడానికి దీని బుద్ధి కలుగుతుంది వాళ్ళకి. ఏమి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం అవ్వట్లేదు అంటే వాక్యం అర్థం అవ్వట్లేదు. అర్థమవుతుందేనా దేవుని రాజ్యానికి వెళ్తాము, ఆయన ప్రణాళిక తండ్రి చేత నెరవేరుస్తాము. అర్థం అవ్వకుండా నెరవేర్చగలమా? ఆలోచించమ్మా. అర్థం అవ్వకుండా నెరవేర్చగలము లేవు కదా. ఇప్పుడు మనుషులకి ఆత్మను శరీరాన్ని చంపడానికి భయపడడు, కానీ శరీరాన్ని చంపడానికి భయపడద్దు. ఆత్మని శరీరాన్ని చంపడానికి మీరు భయపడండి. ఇంటిని అగ్నిలో పడవేయడానికి మీరు భయపడండి అని ఉంది వాక్యం. నేను అలాగే వచ్చాను నేను సేవలోకి అలాగే వచ్చాను. నేను పాస్టర్ అవుతానని నాకు తెలియదు, కానీ నేను అలా భయపడి దేవుని మాటను విన్నాను. భయపెట్టేస్తుంటారు కొంతమంది, వాళ్ళ మాటే వినాలి. ఇంట్లో వాళ్ళేంటి బయట వాళ్ళేంటి, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. కానీ దేవుడు ప్రణాళిక ఎలా ఉందో అది వాళ్ళకి తెలియదు. ప్రకృతి సంబంధులు మనుషుల గ్రిప్పులో పెట్టుకుంటున్నారు, దేవుడి గ్రిప్పులో పెట్టకుండా. మనం ఎవరి గ్రిప్పులో ఉండాలి? ఎవరి చేతిలో ఉన్నాము? దేవుడి చేతిలో ఉన్నప్పుడు మనం ఎలాగ దేవుని వాక్య ప్రకారం నడుస్తేనే కదా దేవుని రాజ్యం వెళ్తాము. అదే బోధించమని చెప్తున్నారు కదా. బోధించకపోతే కఠినమైన తీర్పు అంటున్నారు కదా. మనం అవి బోధించాలి. ఇప్పుడు ఎందుకు యేసు శరీరం రక్తం, ఎందుకు ఆయన అనుక్షణము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పారు. ఆయన మరణాన్ని ప్రచురణ చేస్తారు. మొదటి కొరింథీ 11:26 ఉంది. ఆయన మరణాన్ని ప్రచురణ చేయాలంటే ఏంటి ఉండాలి? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు శరీరము రక్తం అనేది ఏంటది? ఆయన వాక్యమే దేవుడే ఉన్నాడు కదా. ఈ వాక్యమే దేవుడే ఉన్నాడు అని యోహాను సువార్తలో ఉంది కదా 1వ అధ్యాయంలో. ఆ వాక్యమే, ఆ శరీర దారియే మా మధ్య నివసిస్తుంది. శరీరం రక్తం తెలుసా? అప్పుడు వాక్యం గుర్తుంటది. అర్థమైనా? ఏంటి గుర్తుంటది? వాక్యం గుర్తుంటది. ఎడతెక్క తీసుకున్నప్పుడు ఆయన మరణాన్ని ఆ విధంగా ప్రచురం చేయగలరు. వాళ్ళ కోసం కన్నీరు కార్చగలరు. మొదటి తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది, అది ఎన్నో అధ్యాయమో తిమోతి పత్రికలోది 4వ అధ్యాయం అనుకుంటున్నా. 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కలవర దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచ ఆత్మల యందును దయ్యముల బోధ యందును ఏమోదది? దయ్యముల బోధ. ఎవరాళ్ళు? అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును. వాళ్ళు మోసం చేస్తుంటారు. లేదేమో నీకు బాగైపోతుంది, నువ్వు చర్చికి రాపోయినా బాగైపోద్ది, నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే అయిపోతుంది, నువ్వు చర్చికి వచ్చి. బోధ ఎలా ఉంది? అపస్తుల బోధలో ఉన్నారా? ఎడతెక్క బలారాధన తీసుకుంటున్నారా? దేవుడు మరణాన్ని ప్రచురణ చేస్తున్నారా? మీకు గోచరం అవుతున్నాయి. మనకైతే అవి గోచరం అవుతున్నాయి అని ఉంది వాక్యం. వాక్యం అర్థమవుతుందా? దేవుడు స్వరం ద్వారా మాట్లాడుతున్నారా నీతోటి? విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎవరాళ్ళట? విశ్వాసులు శిష్యుడిగా చేయకపోతే ఏంటమ్మా పనిష్మెంట్? వాళ్ళు భ్రష్టులు అయిపోతున్నారు. ఎందుకంటే తండ్రి చేత నెరవేర్చట్లేదు. అంతమంది నువ్వు నరకం పట్టుకుపోతే అది కఠినమైన తీర్పు ఆ సేవకుడికి ఉంటుందా లేదా? నేను బోధించేవాడికి ఉంటుందా లేదా? ఏం భ్రష్టులు? విశ్వాస భ్రష్టులు. అసలు దేవుడితో మాట్లాడే అనుభవం ఉండదు. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నావాడు కాదన్నది రోమా 8:9. పొందినట్టు ఇవన్నీ మాటలు చెప్తారు. భాషలతో కూడా మాట్లాడతారు. ఆ భాషలు ఏ సంబంధమైనవో, అవి దెయ్యం సంబంధమైనవో. నేను మేడపల్లి ఇక్కడ నుంచి జొన్నగూడ చూసుకున్నాక నేను ఇంగ్లపల్లి, అక్కడ నుండి మేడపల్లి వెళ్తే అక్కడ ఒకటి జరిగింది. అక్కడ బోధకుడు ఏంటంటే చిడుకులు పెట్టేసి చీకట్లో అతని ద్వారా వచ్చినప్పుడు మొత్తం రూమ్ అంతా కూడా ఏసురక్తమైన రక్తంతో రాసేసుకున్నాడు. తన పిల్లలు భార్య లూడెన్స్ చేస్తాడు. వెళ్ళేసరికి ప్రార్థన చేసిన వారికి నా శిష్యులతో నేను వెళ్ళినప్పుడు ప్రార్థన చేసిన వెంటనే ఇవన్నీ దేవుడు ఆ దర్శనం ప్రవచనం ద్వారా మేడగది అనుభవంలో ఉంది కదా అపోస్తల బోధలో.
అప్పుడు మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? అగ్ని జ్వాల వంటి ఆత్మ వచ్చి భాషలతో మాట్లాడారు. ఆ రోగాలు స్వస్థపరిచేవారము, ఆ దర్శన చూసేవారు. అవి ఎలాగైతే ఇచ్చారు అవి ఇక్కడ జరుగుట్లో దేవుడు స్టార్ట్ చేశారు. ఇక్కడ లోబడి నేను దర్శనం మీద ఇక్కడికి వచ్చినప్పుడు ఆ దాన్ని బట్టి ఆ మేడపల్లిలో అక్కడ ఆ మనిషిలోని భాషలతో మాట్లాడాడమ్మా. భాషలతో మాట్లాడుతున్నారు అక్కడ షైనింగ్. భాషలతో మాట్లాడుతుంటే మేమేమనుకున్నాము? దేవునాత్మ అనుకున్నాం మేము. ఎవరైనా అనుకుంటారు కదా. కానీ అక్కడ దేవుడు అక్కడ బయటకు వచ్చింది ఏంటో తెలుసా? దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా. కొండ ధరలు ఫార్నర్స్ వచ్చి చేతులు వేసి ప్రార్థన చేశారట అతని మీద. అప్పుడు ఈ కొండ ధరలలో ఈ దెయ్యాల భాష అనమాట. అది ఆ దెయ్యాలు భాషలతో మాట్లాడుతున్నాయి. అప్పుడు అర్థమైంది అందరితో చేతులు వేసి ప్రార్థన చేయించేసుకోకూడదు. అవి మాట్లాడుతున్నాయి భాషలతో అతనిలో ఉండి. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు వెళ్ళగొట్టి ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మొత్తం 5 కూడా బాప్తిసాలకు రెడీ అయిపోయారు వెంటనే. దేవుడు చేసిన కార్యం తెలుసా? మా దేవుడు ఆ భయం భీతి అనేది వాళ్ళకి ఆవరించేసి ఉండేది. అలాగ తినేవారు కదా, అలాగుండేవారు. ఇది చూడమ్మా, ఇది దెయ్యముల బోధ. విశ్వాస భ్రష్టులగుదురు అని అంటే ఇది ఏం బోధమ్మా? ఇంకొక మాట చూసుకొని ముగించేద్దాం. 1 యోహాను 4వ అధ్యాయంలోని 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించుకోండి. మనకైతే అవి కంటికి కనబడుతున్నాయి, హృదయాలు గోచరం అవుతున్నాయి. అంటే ఈ దేని గురించి? దేవుని మాటలే బోధిస్తున్నాం. ఆయన ఆత్మ ద్వారానే మేము బోధిస్తున్నాడు. పౌలు చెప్తున్నాడు. పౌలు బాధ అంటే అది. ఎప్పుడైతే ఎడతెక్క తీసుకుంటారో అప్పుడు దేవుడు ఇలాగా ఆన్ చేశారు. నేను కూడా నాకు స్టార్టింగ్ తెలియదు, నెలకు ఒకసారి తీసుకునేది. భారతీయ సంఘంలో పుట్టి పెరిగాను. నాకు భక్తి నేర్పించి ప్రభా నా జీవితం నీకు అంకితం ఇస్తున్నానయ్యా ఎప్పుడైతే ఇది చెప్పానో దేవుడు అన్నీ నేర్పించాడు. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటుమో కనులారా ఏది సూచితమో ఏది నిదానించి కనిగొంటిమో మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేస్తున్నాను. అదే తెలియజేస్తున్నాం మేము. ఇందులో ఎక్స్ట్రా ఒక్క మాట ఉన్నా సరే జీవగ్రంథాల పేరు ఉండదు. మనకి ఏది దేవుడు చేశాడో అదే చెప్పాలి. ఇంకొకరు ఏదేదో పుస్తకాలు చదువు చెప్తారు, వాళ్ళు వీళ్ళు అనుకొని చెప్తారు. అప్పుడు అపోస్తలులు వాళ్ళు ఏది తాకి చూసారు, ఏది విన్నారు, అది ఏది ఆ వాక్యం ఏది ఉందో అదే చెప్పారు. అలా సాక్ష్యం అనేది ఆ విధంగా బోధ చేయాలి. ఎప్పుడైతే ఏసే శరీర రక్తం తీసుకుంటారో 43వ వచనంలో ఉంది కదా, వారికి భయమే కలిగాను, వాళ్ళ అపోస్తలు వాడబడ్డారు అని చెప్తున్నారు. ఇదంతా వాడబడ్డమే కదా. ఈ వీడియోలోని సాక్ష్యంలోని ప్రతి సంఘములోని దేవుడికి లోబడినప్పుడు అంతకుముందు ఇవన్నీ తెలివి. కానీ దేవాన్ని భక్తి నేర్పించంటే దేవుడు నేర్పించారు. అలా నేర్చుకోవడానికి ఇష్టం ఉండి ఆయన శిష్యులుగా ఉండమన్నారు. కానీ విశ్వాసాలుగా అక్కడ ఉందమ్మా. ఆ మాట ఒకటి చదివేసి ముగించేసుకుందాము. మొదటి మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఎవరిని తయారు చేయమన్నారు? ఎందుకు విశ్వాస భ్రష్టులు అయ్యారు? వాళ్ళు ఆ శిష్యులుగా తయారు చేయలేదండి వాళ్ళ. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూసావా మాది? అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడినవి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ఉంది. చూసావా అక్కడ విశ్వాసం ఉందా శిష్యులుగా ఉందా? ఇప్పుడు చెప్పమా, శిష్యులుగా తయారు చేస్తున్నారా విశ్వాసంగా తయారు చేస్తున్నారా? ఎందుకు విశ్వాస భ్రష్టులు అయ్యారా? అలా అర్థమైందా? బాగా నోట్ చేసుకోవాలి, మీరు రాసుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడి అడగాలి. మీకు శిష్యులుగా ఉండాలని ఉందా? విశ్వాసులుగా ఉండాలని ఉందా? ఉండాలని ఉందా? కవిత మరి
వాళ్ళ పిల్లలు మరి నా తల్లిద మరి కొంతమంది అక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఇందాక ఎస్తేరని చెప్పాను కదా, ఇలాగా పురులు దండేసుకొని అన్నింటితో ప్రార్థన చేస్తే ఆ చీకటి అలా వెళ్ళిపోయిందని. వాళ్ళు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు అలా వేసే రక్తం వాటర్కి ఇలా ప్రార్థన చేసినప్పుడు అక్కడ నుండి ప్రవాహం పారడం చూపించదు. నెక్స్ట్ పారడం చూపించడం ఒకటి, అది వేసే రక్తంగా అయిపోవడం ఒకటి. అందుకని మన పాపాలన్నీ కూడా రక్తంలో కడిగేస్తానందుకు వాక్యం ఉంది కదా. ఎప్పుడైనా దర్శనమైనా కలైనా ప్రవచనమే ఏదైనా వాక్యానుసారం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. అందుకే మనకైతే అవి కంటికి కనబడతాయి, చెవికి వినబడతాయి. అందుకే మాట్లాడారు కళలు దర్శనాలు అన్నీ కూడా వేసే నామములు అన్నీ వస్తాయి. కానీ అవి వాక్యానుసారం ఉన్నాయా లేదా, వాక్యం అది ఉందా లేదా అని చూసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఆ బాప్తీసం ఇస్తున్నప్పుడు కూడా ఏసే ఇస్తున్నట్టు చూశారు. నాకు అసలు బాప్తీసాలు ఇవ్వడం రాదు, నెక్స్ట్ అసలు పాస్టర్ అవుతానని తెలియదు. అలాంటిది దేవుడు ఎప్పుడైతే దేవుడికి లోబడ్డానో, దర్శనానికి పిలుపుకి లోబడ్డాను, నాకు నేర్పించి ప్రభా అని దేవుడి దగ్గర ఎప్పుడైతే అడిగానో, అంతకుముందు అన్ని 40 రోజులు ఫాస్టింగ్ లేదు, శుక్రవారం ఫాస్టింగ్ లేదు, అలా ఫాస్టింగ్ మోకాళ్ళ ప్రార్థన 3 గంటల ప్రార్థన అన్నీ చేశాను. కానీ ఆ అనుభవం రాలేదు, ఎవరు నేర్పించలేదు. అపోస్తలుల 19వ అధ్యాయంలో మీరు బాప్తిజం పొందుకున్నారని అడిగితే మేము యోహాను బాప్తిజం తీసుకున్నామంటే, అయితే పరిశుద్ధాత్మ పొందుకున్నారంటే మేము ఆ బాప్తిజం మారుమనసులతో బాప్తిజమే తీసుకున్నాం అంటే, అప్పుడు మళ్ళీ దేవుడు ఆ చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు బాప్తిజం ఇచ్చాడు, మళ్ళీ పరిశుద్ధాత్మని వాళ్ళు పొందుకుంటారు. అలా మళ్ళీ నేను బాప్తిజం తీసుకున్నాను. ఆ బాప్తిజం సమయంలో 8వ క్లాసులో బాప్తిజం తీసుకున్నాను. తర్వాత ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యం ద్వారా నడుస్తా ఉన్నారో, సత్యదాస్ గారు ఆయన దగ్గర నేను బాప్తిజం తీసుకున్నాను. దానికి ముందే అంటే ఆయన బాప్తిజం ఇవ్వక ముందే నేను 1999లో బలమైన అభిషేకం నేను పొందుకున్నాను. 3 రోజులు ప్రేయర్ పెట్టారు, నేను వెళ్ళగానే పొందుకున్నాను. ఫాస్టింగ్ ప్రేయర్, ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్లో వెళ్ళగానే. ఎందుకంటే నేను సిద్ధపడి నేను చేసిన ఉపవాసం ఏంటి, మోకాళ్ళ ప్రార్థన ఏంటి, అది వ్యర్థంగా పోలేదు. అటువంటి అంటే నామకార్థమైన జీవితంలో, నామకార్థమైన చర్చెస్ లో నేను పెరిగినా, ఇల్లు స్కూలు చర్చి తప్ప నాకు ఏంటి తెలియదు. అవన్నీ పాపం తెలియక ఆ భక్తులు ఇప్పుడు ఏడుస్తుంది, నా జీవితం అంగతీస్తానంటుంది. నేనే కాదు, నేను అందరికి చెప్తానని అంటుందని ఒక తీర్మానం. అది శరీర సంబంధమైంది కాదు కదా, ఆత్మ సంబంధమైంది కాబట్టి నచ్చింది. ప్రార్థన అలా ఉండాలి, దేవుని ప్రార్థన అలా ఉండాలి, మన మాటల బోధ అలా ఉండాలి, వాక్యానుసారంగా దేవునికి ఇష్టంగా ఉండాలి. అది దేవుని ప్రేమించడం అన్నమాట. అవన్నీ నేను చెప్పింది ఇవే నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు, నాకు తెలియదు. కాబట్టి నేను ఏ సంగతులు చెప్పానో అవే బోధించమని ఇక్కడ చెప్పారు. 20వ వచనంలో ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల దేవ, నీ ప్రేమ ఎలాంటిదో, నీకు ఇష్టంగా ఎలా ఉంచాలో నాయన, నీకు ఇష్టంగా మేము ఎలా ఉండాలో నువ్వు ఎప్పుడు మాట్లాడుతావు నా తండ్రి. ఆదిమ సంఘములో అనేకం అయ్యా మీరు బోధించిన బోధ ఏంటో అది నాయన, మరి నాయన ఆనాడు ఏం చేశామో అవన్నీ కూడా ఇప్పుడు కూడా జరుగుతున్నాయని మరి హెబ్రీయుల రాసిన పత్రిక 1వ వచనంలో కూడా మీరు మాట్లాడారు ప్రభు. అయ్యా మీరు ఏమి చెప్తారో అది మేము చేస్తాం, మమ్మల్ని వాడుకోండి. ఇంకనో నాయన అనేకమైన విడుదలు అతను తెలుగు నశించబోతున్నారు ప్రభు. మేము నీ శిష్యులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం ప్రభు. సహాయం చేయండి, నీ కృపల భద్రపరచండి. ఆటంకపరిచిన దురాత్మలు మీరు దూరం వచ్చినందుకు మీకు వందనాలు. ఎటు నుండి నాయన ఎటువంటి పరిస్థితులు అలాగున్నా సరే ప్రభు, క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని అయ్యా ఇంకనూ కట్టండి. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగవరకు అన్ని విషయాలు మీరు ఎదగండి అని చెప్తున్నాం ప్రభు. అయ్యా నీ బిడ్డలుగా మేము ఉండడానికి ఇష్టపడుతున్నాం ప్రభు. మమ్మల్ని అట్టి విధంగా ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని అట్టి అభిషేకంతో నింపండి. తండ్రి చిత్తం నెరవేరుస్తేనే దేవుని రాజ్యం మేము వెళ్తామనే ఒక భయం కలిగి ప్రభు నీ మీద భయంతో కూడిన ప్రేమతో నీ ఆజ్ఞలు గైకొని వాక్యానుసారంగా నడవడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి
మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా సదాకాలము తోడేవి నడిపించును కాక. ఆమేన్. దేవుని వందనాలు. గాడ్ బ్లెస్ యు.